దిగులుగా ఉన్న మాలిని పిచ్చుక దగ్గరికి ఆకాష్ కాకి వచ్చింది. ఏంటే, ఏదో పోగొట్టుకున్న దానిలా దీనంగా ముఖం పెట్టావ్ అని అడిగిన ఆకాష్ కాకి మాటలు పట్టించుకోకుండా మాలిని పిచ్చుక అలాగే దిగులుగా ఉంటుంది. అది గమనించిన ఆకాష్ కాకి చిరాకుగా, ఏంటే నువ్వు, నేను నీతో మాట్లాడుతుంటే గోడకు కొట్టిన పిడక లెక్క అలా ఉండిపోయావ్ అంటూ ఆకాష్ కాకి తన ముక్కుతో మాలిని పిచ్చుకను పొడుస్తుంది. వెంటనే మాలిని పిచ్చుకకు నొప్పిగా అనిపించడంతో ఆకాష్ కాకిని చూస్తుంది. కొంచెం కోపంగా, ఏంట్రా నువ్వు, పానం పోయినంత పనైంది, పిలవచ్చు కదా, అలా పొడిస్తే ఎంత బాధగా ఉందో తెలుసా? ముందుగా పిడుగుపడినంత గట్టిగా అరిచాను, నీ పాటికి నువ్వేదో అంతరిక్షంలోకి రాకెట్ పంపినంత సీరియస్గా ఆలోచిస్తున్నావు, అందుకే ముక్కుతో పొడిచాను. ఆ నొప్పికి కానీ నువ్వు ఈ ప్రపంచంలోకి రాలేదు అని ఆకాష్ కాకి అన్న మాటలు ఏమీ పట్టించుకోకుండా భయంతో, ఒరే ఆకాష్ కాకి, మనం ఈ దొంగతనాలు మానేసి బుద్ధిగా పని చేసుకుందాంరా అని మాలిని పిచ్చుకనగానే ఒక్కసారిగా ఆకాష్ కాకి బుర్ర భూచక్రంలా తిరిగినట్టయింది. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? మనం దొంగలకే దొంగలం, అలాంటిది దొంగతనాలు మానేసి పని చేసుకొని బతకడమా? మన దొంగల వృత్తికే అవమానం. ఛ! నువ్వు చాకునింత పూర్తిగా చదివినా నాకు అభ్యంతరం లేదు. ఏమైందిరా అసలు, ఎందుకిలా మాట్లాడుతున్నావు అని కాకి అన్న మాటలకు పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్న చూసావుగా, నువ్వు త్రుటిలో తప్పించుకున్నావు. అది సురేష్ గ్రంథమామిల్లని తెలియక దొంగతనానికి వెళ్ళాం, బుక్ అయ్యాం, గ్యాప్ లేకుండా కొట్టాడు. అబ్బో, ఆ దెబ్బలు తలుచుకుంటే ఒంట్లో వణుకు పుడుతోంది, నోటి నుండి మాట రావడం లేదు, భయం నా ముందు భరతనాట్యం వేస్తోంది అని చెప్పిన మాలిని పిచ్చుక మాటలు విన్న ఆకాష్ కాకి నవ్వుతూ, నీ నొప్పులకు మందు రాస్తాను పదా. అమ్మో, ఇక్కడే ఉంటే గ్రద్దమామ యముళ్ళ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళి ఈ రోజుకి కడుపు నిండా తింటాడు. నువ్వు ఏం భయపడకు, పక్క ఊరు అడవిలో కొత్తగా ఐస్ క్రీమ్ షాప్ పెట్టారంట. ఎండలకిక్కడుండి గ్రద్దమామకు పలవడం కంటే పక్క అడవికి వెళ్ళి అక్కడ ఐస్ క్రీంలు దొంగతనం చేసి చల్ల చల్ల ఐస్ క్రీమ్ తింటూ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పగానే ఐస్ క్రీమ్ అనగానే ఒంట్లో నొప్పులు మరిచి సొళ్ళు కారుస్తూ, ఐస్ క్రీంలా, పద పద, ఎన్ని రోజులవుతుందా ఐస్ క్రీమ్ తినక, నువ్వు చెబుతుంటే నోట్లో లాలాజలం కాలువలై పారుతోంది అంటూ ఆకాష్ కాకి మాలిని పిచ్చుక రెండు అక్కడి నుండి పక్క ఊరు అడవిలోకి వెళ్తాయి. అక్కడ పావురం ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఐస్ క్రీమ్ షాప్ ని చూసిన పిచ్చుక కాకి పావురాన్ని ఎలా బురిడి కొట్టించాలని ఆలోచిస్తుంటాయి. అలా ఆలోచిస్తూ పిచ్చుక కాకి చాటు నుంచి నక్కి నక్కి చూస్తుండగానే పిచ్చుక కింద పడిపోతుంది. పిచ్చుక కింద పట్టం గమనించిన రాధపావురం, ఎవరు వీళ్ళు, ఈ ఊరిలో ఎప్పుడు చూడనే లేదు, కొత్తగా కనిపిస్తున్నారు అంటూనే అక్కడి నుండి ముందుకు ఆకాష్ కాకి మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్తూ, ఎవరమ్మా మీరు, అలా పడిపోయారేంటి? రాధపావురం మాటలు విన్న ఆకాష్ కాకి రాణి ఏడుపు నటిస్తూ, ఆంటీ, మాకెవ్వరూ లేరా ఆంటీ, మా అమ్మా నాన్నలు మా చిన్నప్పుడే చనిపోయారు, మేము ఈ పక్క అడవిలోనే ఉంటాం అని ఆకాష్ కాకి మాటలు విన్న రాధపావురం బాధగా, మరి పక్క ఊరి నుండి ఇక్కడికెందుకు వచ్చారు? ఆహారం తినక 2 రోజులవుతోందంటీ, మా ఊరి వాళ్ళని అడిగితే ఎన్ని రోజులను పోషించాలి మిమ్మల్ని అంటూ తిట్టి కొట్టి అడవి నుండి వెళ్ళిపోమన్నారు, అందుకే ఇదిలా గాయాలతో ఒంట్లో ఓపిక లేక ఇలా పడిపోయింది అని చెప్పిన ఆకాష్ కాకి మాటలు మాలిని పిచ్చుక పరిస్థితి చూసిన రాధపావురానికి జాలి కలిగి ఇలా అంటోంది, ప్రస్తుతం మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, మీరు తింటానంటే నేను మీ ఇద్దరికి ఐస్ క్రీమ్ ఇస్తాను. రాధపావురం మాటలు విని ఆకాష్ కాకి అమాయకంగా నటిస్తూ, మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు వద్దులేండి. అయ్యో ఆంటీ, మీరు ఎండలో కష్టపడి అమ్ముకుంటున్నారు, మీరు ఫ్రీగా ఇస్తానన్నా మేము తీసుకోము, మేము వెళ్తాము. ఆకాష్ కాకి మాలిని పిచ్చుక మాటలకు కరిగిపోయి, చిన్నవాళ్లైనా మంచి గుణవంతులు మీరు, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకొని తినండి, నేనెప్పుడు ఇక్కడే ఉంటాను, మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి. సరే అంటూ రాధపావురం ఇచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని ఆకాష్ కాకి మాలిని పిచ్చుక తింటుంటాయి. ఆ ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఉండడంతో, ఆంటీ, ఈ ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి, ఎప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్స్ తినలేదు. ఇవి పక్షుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కెమికల్స్ లేకుండా తాజా పండ్లతో ఇంట్లోనే తయారు చేస్తాం బాబు. సరే అనుకుంటూ ఆకాష్ కాకి మాలిని పిచ్చుక అక్కడి నుండి కొద్ది దూరం వెళ్లి ఒక చెట్టు చాటుగా నిలబడి రాధపావురాన్ని గమనిస్తుంటాయి. ఇంతలో, ఎండలు మండిపోతున్నాయి,
ఇప్పుడిప్పుడే ఎవరూ వచ్చేలా కనబడ్డం లేదు. కొద్దిసేపు అలా కొనుక్కు వేద్దాం అనుకొని ముఖంపై కర్చీఫ్ కప్పుకొని పడుకుంటుంది. అలా రాధాపావురం చాలాసేపు పడుకుని ఉండడంతో హుషారుగా, ఆకాష్, ఆంటీ మంచి నిద్రలో ఉందిరా, ఇదే మంచి టైం, పైగా ఎవ్వరూ రావడం లేదు, పదరా వెళ్ళి మనకు కావలసినన్ని ఐస్ క్రీమ్స్ తెచ్చుకుందాం. పదరా పద అనుకుంటూ ఆకాష్ కాకి మాలిని పిచ్చుక ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వెళ్లి వాటికి నచ్చినవన్నీ తీసుకుంటుంటారు. ఆకాష్ కాకి మాలిని పిచ్చుక నాటకం తెలుసుకున్న రాధపావురం పక్కనే ఉన్న గొడుగు తీసుకుని ఆకాష్ కాకిని మాలిని పిచ్చుకను చితకబాదుడు బాదుతుంది. వెంటనే, మమ్మల్ని మన్నించండి, మేం తప్పు చేశాం అనగానే రాధపావురం మన్నించి కొట్టడం ఆపి చేతిలో ఉన్న గొడుగు ఓపెన్ చేసుకుంటుండగా ఆకాష్ కాకి మాలిని పిచ్చుకపై ఉన్న ఐస్ క్రీమ్స్ గబుక్కుని తీసుకుని గాల్లోకి తొర్రనెగిరిపోతాయి. అప్పటినుండి రాధాపావురం తన దగ్గరికి కొత్త వాళ్ళెవ్వరొచ్చినా అనుమానిస్తూ వాళ్లతో ఇబ్బంది పడుతుండేది. కాకి వంకాయ ఇల్లు. బాధగా పొలం గట్టును నిలబడి బాగా పండిన వంకాయ తోటని చూస్తూ ఉంటుంది భర్త ఆకాష్ కాకి. భార్య మాలిని పిచ్చుక ఎంత చెప్పినా వినకుండా వంకాయ తోట వేశాను, బాగా కాసింది. కానీ సరైన ధర లేక ఎవరి తోటను వాళ్లే కోసుకొని వండుకొని తినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను మాలిని పిచ్చుకకి ఏమని సమాధానం చెప్పాలి, ఎలా ముఖం చూపించాలి అని అనుకుంటూ ఉండగా భర్త ఆకాష్ కాకి దగ్గరికి భార్య మాలిని పిచ్చుక వచ్చింది వెటకారంగా. ఏమయ్యా, చూసింది చాలు, కూడి తీసుకొచ్చిన తిందో బదా. ఆకలిగా లేదు మాలిని, అయినా కూడు తీసుకురమ్మని నేను చెప్పలేదు కదా మాలిని, ఎందుకు తీసుకొచ్చావు? తమరు పొద్దునే ఇక్కడేదో చెయ్యాలని వచ్చారు కదా, అది చేసి చేసి అలసిపోయి ఉంటారు, పైగా ఆకలితో ఉంటారు, తినకపోతే ఎలా అని తీసుకొచ్చాను. చేసిన ఘనకార్యం చాలు, వెళ్ళి తినండి అని అనగానే భర్త ఆకాష్ కాకి కోపం వస్తుంది. నువ్వేమీ అంతలా హేళన చేయాల్సిన అవసరం లేదు మాలిని, ఆకలిగా ఉంటే నేనే ఇంటికొస్తాను, తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు. ఈ కోపానికేం తక్కువ లేదు, వద్దంటే వేసిన వంకాయ పంటని ఎలా అమ్ముతావో అమ్ము, నేను తీసుకొచ్చిన అన్నాన్ని తీసుకొని ఇంటికి పోతున్నా అని కోపంగా అంటుంటే అప్పుడే వాళ్ల దగ్గరికి రాధపావురం వచ్చింది. రాధపావురం ఆకాష్ కాకి అక్క అవుతుంది. ఏమిటే మాలిని, వాడికి అన్నం పెట్టడానికి తీసుకొచ్చావా, లేదంటే చూపించి తిరిగి తీసుకుపోవడానికి వచ్చావా? ఇప్పుడు నేను సంపాదన లేని భర్తని కదక్కా, అందుకే భార్యమని రుసరుసలాడుతూ తీసుకొచ్చిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకుపోతుంది. అలా కాదురా తమ్ముడు, దాని బాధని కూడా అర్థం చేసుకోవాలి. అయినా ఏదైనా పంట వేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఈసారి అలా మాట్లాడుకొని వేయలేదా తమ్ముడు? మాట్లాడుకున్నామక్క, మొక్కజొన్న వేయమని మాలిని చెప్పింది. అసలే ఇది ఎండాకాలం కదా, మొక్కజొన్న పంటకు చాలా నీళ్లు కావాలి. ఇప్పుడు మన బావిలో అన్ని నీళ్లు వచ్చేలా లేవు, వంకాయ పంట వేద్దామని నేనే అన్నాను. అసలే వంకాయ మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది, వద్దని నేను చెప్పాను వదిరా, వినిపించుకోలేదు. భర్త కదా, పొగరతో వేశాడు, ఫలితం శూన్యం కనబడుతోంది. అందుకే అప్పుడప్పుడైనా పెళ్ళాని చెప్తే వినాలి, ఎందుకు చెబుతుందో ఆలోచించాలి అని తీసుకొచ్చిన అన్నం డబ్బాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా అక్క, దానికి ఎంత పొగరొచ్చిందో, నువ్వు నేను ఇక్కడ ఉండగానే అది మాత్రం అన్నం డబ్బాని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళింది. ఏది ఏమైనా చేసి వంకాయ పంటను అమ్మేసే తమ్ముడు, అప్పుడే దాని బాధ తీరుతుంది, నిన్ను అర్థం చేసుకుని తిరిగి నీ దగ్గరకొస్తుంది. ఇంతకు మించి మీ భార్యాభర్తల మధ్యలో నేను తలదూర్చడం అంత మంచిది కాదు అని చెప్పి రాధాపావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆకాష్ కాకి ఎలా తను వేసిన వంకాయ పంటను అమ్మాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి, ఇక చేసేదేముంది, బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ కనబడిన వాళ్ళని వంకాయ తీసుకోమని అడుగుతాను, బతిమాలుతాను అని అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బుట్టలో వంకాయలు వేసుకుని అమ్మడానికి బయలుదేరుతుంది. వంకాయలు, తాజా తాజా వంకాయలు రావాలి, నిగనిగలాడే నల్లని వంకాయలు, ధర చాలా తక్కువ, రండి రండి త్వరపడండి అంటూ అలా ముందుకు వెళ్తుండగా దారిలో మీనా చిలుక కనపడింది. ఏ మీనా, వంకాయలు తీసుకోవే, బాగా నిగనిగలాడుతున్నాయి. నీ దగ్గర పెట్టుకోరా, అయినా మేం వంకాయలు తినడం మానేశాం. అలా అనకే, నీకు దండం పెడతాను, 1 కిలో వంకాయలు తీసుకోవే, నువ్వెంతిచ్చినా తీసుకుంటాను. ఇంతగా వంకాయలు కొనమని బతిమాలుతున్నావు, కోంపదీసి భార్య పుట్టింటికి పోయిందా, వంకాయలు అమ్మితేనే కానీ కాపురానికి రానని చెప్పిందా?
భార్య పుట్టింటికి పోతే సంతోషిస్తాను కానీ ఇలా వంకాయలు ఎందుకు అమ్ముకుంటానే? పైగా అది వంకాయలు అమ్మితేనే వస్తానని కండిషన్ పెడితే అసలు వంకాయలే అమ్మను కదా. ఆ మాట నాకు కాదు, ఆ చెట్టు మీద నుండి మనల్నే చూస్తున్న నీ భార్య మాలిని పిచుకు చెప్పురా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనాచిలుక. ఆకాష్ కాకి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద వాలి తననే కోపంగా చూస్తున్న భార్య మాలిని పిచుకు కనబడింది. అదోలా ముఖం పెట్టిన ఆకాష్ కాకి తనలో, చచ్చాను, అసలే తన మాట కాదని వంకాయ తోట వేసినందుకు కుంపటిలా మంటుతోంది. ఇప్పుడు ఈ మీనా కలిసి మరింతగా కిరోసిన్ పోసినట్టు అయింది. ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ మాలిని పిచ్చుక దగ్గరకు వచ్చింది. మాలిని పిచ్చుక కోపంగా చూస్తూ ఉంటుంది. దొంగ సచ్చినోడా, నేను పుట్టింటికి పోవాలని అంత ఆశగా ఉందా? అబ్బే అది కాదే, నేను దాంతో ఏదో సరదాగా అన్నాను, ఆ మాటలు పట్టించుకోవద్దు అని ఆకాష్ కాకి అంటున్నా వినకుండా కోపంగా ఒక దెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాలిని పిచ్చుక. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున వంకాయ తోట దగ్గర ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా మాయాశక్తులు ఉన్న కొంగస్వామి వచ్చాడు. బాధపడుకు ఆకాష్, నేను చెప్పినట్టు చేయి నాయనా, అంతా మంచి జరుగుతుంది. ఏం చేయమంటారు కొంగస్వామి? వంకాయలతో ఇల్లు కట్టుకోనాయనా, ఈ వంకాయ ఇల్లు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని కాపాడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంగస్వామి చెప్పాడంటే అడవికి ఏదో ఆపద వచ్చేలా ఉందన్నమాట. అర్జెంటుగా వంకాయ ఇల్లు కట్టాలి అని ఆకాష్ కాకి వంకాయ ఇల్లు కడుతుంది. అంతలోనే భార్య మాలిని పిచ్చుక కొడుకు రవి కాకిని, కూతురు కీర్తి పిచ్చుకని తీసుకొని వేగంగా తోట దగ్గరికొస్తారు. కంగారు పడుతూ, ఏమయ్యా, అడవిలో సుడిగాలి ఏర్పడింది. అది అడవిని అతలాకుతలం చేస్తూ వస్తోంది. మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా. ఎక్కడికి పోవద్దు మాలిని, ఈ వంకాయ ఇంట్లోకి వెళ్దాం, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వంకాయ ఇంట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడే భయపడుతూ మీనాచిలుక, రాధాపావురం, సురేష్ గ్రద్ద అన్ని వంకాయ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. సుడిగాలి వంకాయ ఇల్లును దాటుకుని వెళ్తుంది. కాని వంకాయ ఇంటికి ఏమీ కాదు. తమ అందరినీ కాపాడినందుకు అందరూ కలిసి ఆకాష్ కాకిని మెచ్చుకుంటారు. దట్టమైన అడవి ప్రాంతం. గూటిలో లాంతర్ వెలుగుతూ ఉంటుంది. ఆ గూటి బయట కొమ్మ మీద దిగులుతో కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రాధపిచ్చుక. ఇలా అయితే రోజురోజుకు బతకడమే కష్టమయ్యేలా ఉంది. ఇక ఎదుగుతున్న కూతురి కోసం ఏం పొదుపు చేస్తాను? ఎలా చదివిస్తాను? ఎలా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను? దేవుడా, ఏమిటి ఈ బతుకు పరీక్ష? ఎలా తీరుతుంది ఈ జీవన సమస్య? మంచి రోజులన్నవి నా జీవితంలో నుంచి పూర్తిగా తీసేసావా తండ్రి అని అనుకుంటున్న రాధపిచ్చుక దగ్గరికి కూతురు మీనా పిచ్చుక వచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిని చూసింది. కన్నీళ్ళని తుడిచింది. ఏడిస్తేనే బాధలు తీరిపోయాయంటే చెప్పమ్మా, నీతో పాటు నేను కూడా ఏడుస్తూ ఉంటాను. బాధ తీరకపోయినా గుండెలో ఉన్న బరువైనా కాస్త తగ్గుతుంది కదా. నీ బాధ బరువు నేనే కదా. నువ్వు బాధవి బరువువి కాదు తల్లి, బంధానివి, బాధ్యతవి, ఈ లోకంలో తల్లిగా నాకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రాణానివి. మరి నీ ప్రాణం నిన్ను చూస్తుండగానే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండటం ఎంతవరకు మంచిదో నువ్వే చెప్పమ్మా. నువ్వు నన్ను, నేను నిన్ను చూసుకుంటూ కూర్చుంటే మన ఆకలి తీరుతుందేమో కానీ మన సంపాదన పెరగదు, మన జీవనం మారదు. ఎందుకు పెరగదమ్మా? ఎలా? నీకంటే ఆ కాకి పెద్దమ్మ అన్ని మామిడి పళ్ళను అమ్మేస్తుంది. అదే నాకు అర్థం కావడం లేదు తల్లి. ఇద్దరం ఒకే చెట్టు దగ్గర పళ్ళని కొంటాం, ఇద్దరం ఒకేసారి అమ్మడానికి బయలుదేరుతాం. నేను ఉదయం వెళ్ళి చీకటి పడే వరకు తిరిగి అమ్మినా సరిగ్గా అమ్ముడుపోవు. అదే కాకి దగ్గర అన్ని పళ్ళు అమ్ముడుపోతాయి. ఏముంది, కాకి పెద్దమ్మ మాయ మాటలు చెబుతుంది, దాంతో బుట్టలో పడతారు, పళ్ళను అమ్ముతూ ఉంటుంది. నువ్వు చెప్పే నిజాయితీ మాటలు ఎవరికి నచ్చవు. అందుకే నీ దగ్గర పళ్ళని కొనడానికి ఆలోచన చేస్తుంటారు. కొందరైతే వద్దని ముఖం మీదనే చెప్పేస్తారు. అలా చెబితే మంచిది తల్లి, లేకపోతే తీసుకుంటారనే ఆశ కలుగుతుంది. అక్కడే వాళ్ళ దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. అదంతా మార్నింగ్ మాట్లాడుకుందాం, పదమ్మా వెళ్ళి పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది అని చెప్పగానే రాధపిచ్చుక ఏమీ మాట్లాడకుండా కూతుర్ని తీసుకొని గూటిలోకి వస్తుంది. తలుపేస్తుంది. లాంతర్ వెలుగు తగ్గిస్తుంది. మంచంలో పడుకున్న కూతురు పిచ్చుక పక్కన పడుకుంటుంది. ఓ అర్ధరాత్రి వేళ మంచంలో పడుకున్న మీనా కూతురుకు మెలకువ వచ్చింది.
లేచి కిటికీ దగ్గర వాలి దిక్కులు చూస్తుంది. అప్పుడు కాకి ఒక ఇంజెక్షన్ పట్టుకుని రావడం కనిపిస్తుంది. కంగారు పడుతూ, ఇదేమిటి, కాకి పెద్దమ్మ ఏదో ఎర్రగా ఇంజెక్షన్ పట్టుకొని మా గూటి వైపు వస్తుంది. ఇప్పుడు నేను కిటికీ వెయ్యాలా వద్దా అని ఆలోచన చేస్తూ కాకిని చూస్తూ ఉంటుంది. ఎర్రగా ఉన్న ఇంజెక్షన్ను చూస్తూ మురిసిపోతూ, నా విజయ రహస్యం ఈ ఎర్రటి సూది అని చెల్లి పిచుకకే కాదు, ఎవ్వరికీ తెలియదు. నేను తెలియనివ్వను. ఒకవేళ తెలుసుకోవాలని పిచుక చెల్లి ప్రయత్నం చేస్తే చంపేయడానికి ఏమాత్రం ఆలోచించేది లేదు అని అనుకుంటూ కాకి పిచుక చెల్లి గూడు వైపు వెళ్తూ ఉంటుంది. గూటి కిటికీ దగ్గర ఉన్న మీనా పిచుక ఆలోచనగా, వద్దు, ఇప్పుడు నేను కిటికీ వేయొద్దు. వేస్తే కాకి పెద్దమ్మకి మేము మెలకుగానే ఉన్నామనే అనుమానం వస్తుంది. అలా రాకూడదు. అంటే కిటికీ వేయకుండా వెళ్ళి పడుకోవాలి, నిద్రపోతున్నట్టుగా నటించాలి అని అనుకుని కిటికీ దగ్గర నుంచి మంచం దగ్గరకు వచ్చి తల్లి పిచుక పడుకొని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో కాకి వచ్చి ఆ కిటికీ మీద వాలి మంచంలో పడుకున్న తల్లి కూతురు పిచుకలను చూసింది. మంచి నిద్రలో ఉన్నారు, ఇక నేను చేయాల్సిన పని చేసుకుంటే సరిపోతుంది అని అనుకొని కాకి ఆ కిటికీ నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాకి కిటికీ నుంచి వెళ్ళిపోవడం చూసిన మీనా పిచుక తన తల్లి రాధా పిచుకను నిద్రలేపుతుంది. అమ్మా, లే అమ్మా, కాకి పెద్దమ్మ ఒక ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకుని వెళ్తుంది, లేసి చూడు అని చెప్పగానే రాధా పిచుక నిద్ర మబ్బు ఎగిరిపోతుంది. వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది. కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని వెళ్ళడం కనిపిస్తుంది. నువ్విక్కడే ఉండు మీనా, నేను వెళ్ళి కాకి పెద్దమ్మ బాగోతం ఏమిటో చూసొస్తాను. లేదమ్మా, నేను కూడా వస్తాను అని చెప్పి తన సెల్ ఫోన్ తీసుకుంటుంది మీనా పిచుక. ఆలస్యం చేయకుండా తల్లి కూతురు పిచుకలు కాకికి తెలియకుండా కాకిని వెంబడిస్తూ ఉంటాయి. కూతురు పిచుక తన సెల్ ఫోన్ ఆన్ చేసి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని ముందుకు వెళ్తున్న కాకిని రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాకి ఎర్రటి ఇంజెక్షన్ పట్టుకొని మామిడి పళ్ళ తోటలోకి వెళ్తుంది. ఒక చెట్టు మీద వాలుతుంది. తల్లి కూతురు పిచుకలు అదంతా రికార్డ్ చేస్తూ మరొక చెట్టు మీద వాలుతాయి. కాకి తన చేతిలో ఉన్న ఎర్రటి ఇంజెక్షన్ను కచ్చగా పచ్చగా ఉన్న మామిడి పళ్ళకిస్తూ ఉంటుంది. ఆ పళ్ళు కొంత సమయం తర్వాత గుమగుమలాడే సువాసనలు వెదజల్లుతూ పండుతుంటాయి. అప్పుడు తల్లి కూతురు పిచుకలు కాకి చేస్తున్న కల్తీ గురించి అర్థమవుతుంది. నేను వెళ్ళి మా అక్కని నిలదీస్తాను మీనా, నువ్వు రికార్డ్ పెట్టు. అలాగేనమ్మా అని చెప్పి రికార్డ్ మొదలు పెడుతుంది. కల్తీ ఇంజెక్షన్ కాకి ముందుకు రాధ పిచుక వస్తుంది. కాకి షాక్ అవుతుంది. ఇలా కల్తీ చేసిన పళ్ళనమ్మితే నీకేమొస్తుందక్కా? ఓహో, నా పిచుక చెల్లికి తెలిసిపోయింది నేను చేస్తున్న కల్తీ గురించి. అయితే చెబుతాను విను చెల్లి. నేను ఇలా మామిడి పళ్ళని చేసి అమ్మడం వల్ల నాకు ఎక్కువ డబ్బులొస్తాయి. తియ్యగా ఉందని మళ్ళీ మళ్ళీ నా దగ్గరే కొంటారు. రాధ పిచుక వింటూ ఉంటుంది. కొన్ని రోజులకు నేను ఇస్తున్న కెమికల్తో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా హాస్పిటల్ వెళ్తారు. మామిడి పళ్ళు తిన్నామని చెప్పగానే అక్కడున్న డాక్టర్లకి విషయం అర్థమవుతుంది. మీనా పిచుక దూరం నుంచి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్లు నాకు కమిషన్ పద్ధతిలో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తుంటారు. ఇదంతా వ్యాపారం, అది నీకు అర్థం కాదు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరికేం చెప్పకు. నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు, నిన్నే పిచ్చిదానిలో చూస్తారు అని చెప్పి ఆ చెట్టుకున్న మామిడికాయలకు ఇంజెక్షన్ చేస్తూ ఉంటుంది. రాధ పిచుక బాధపడుతూ కూతురు పిచుకను తీసుకొని కూటికి వస్తుంది. మీనా పిచుక రాత్రంతా పడుకోకుండా కాకి కల్తీ మామిడి పండ్ల వ్యాపారం అంటూ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతే, రాత్రికి రాత్రే వీడియో వైరల్ అయింది. మరుసటి రోజున పోలీస్ పావురం వచ్చి కల్తీ చేసిన కాకిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. అప్పుడు కాకి కోపంగా రాధా పిచుకను చూస్తూ, వస్తా వస్తా, తప్పక వస్తా, నిన్ను అంతం చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి రాధ పిచుక చేస్తున్న నిజాయితీ మామిడి పళ్ళ వ్యాపారం మంచి లాభాల్ని తీసుకొచ్చి పెడుతుంది. సంతోషంగా జీవిస్తూ ఉంటాయి.